ఏ ఒక్కరికి విమర్శించడానికి విమర్శన కానే కాదు. ఎందుకంటే మేమంతా మీ బిడ్డలు లాంటి వారమని మీకు పదే పదే ప్రాధాన్యపడుతూ వందనాలు చెల్లిస్తూ మీరు మా మాటలు వినాలని మేము చెప్తున్నాము. కానీ మేమేదో గొప్పవారము, మేమేదో ఇది అయినటువంటి వారమని మేము అస్సలు చెప్పలేదండి. ఈ ప్రాంతాన్ని దర్శించి దేవుడు మమ్మల్ని పంపించాడు కాబట్టి ఈ ప్రాంతం నిమిత్తం ప్రార్థించగలిగినటువంటి శక్తి మాకు ఇచ్చాడు, అటువంటి భారం ఇచ్చాడు, మంచి మాటలు చెప్పగలిగినటువంటి భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ఈ ప్రాంతాన్ని మేము తిరుగుతున్నామంటే కూడా మమ్మల్ని దయతో మా మాటలు వినాలి. మా దగ్గరికి రానవసరం లేదు. ఆపత్కాలంలో నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నటువంటి దేవుడు ఆడి తప్పిపోయినటువంటి దేవుడు కాడు. ఈయనకి అసాధ్యమైనది ఏది లేదండి. కాబట్టి దయతో మీరు మా మాటలు వినండి, దయతో మీరు మా మాటలు వినండి. ఈయన ప్రతి ఒక్కరికి సహాయకుడు, సంతానము లేనటువంటి వారికి సంతానము దయచేయగలిగినటువంటి వాడు. అది నువ్వు దాన్ని ప్రార్థన పూర్వకంగా అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడినని లేఖనం మాట్లాడుతుంది. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో మాటలు కానీ మా సొంత మాటలు కానే కావండి. కాబట్టి మీరు కూడా అడిగితే ఇవ్వగలరు. ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. ఏదో అర్ధరాత్రి ఎట్లా ప్రభా నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు అంట కదా. ఈ బిడ్డకి అర్ధరాత్రి కాల సమయంలో